ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఇది వచ్చేసి క్యాప్సికమ్ అండ్ పన్నీరు. వీటితో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా ఎలా చేస్తారు అనేది వీడియోలో చూస్తారు. చూడండి, ఒక ప్యాన్లో వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో జీరా, 1 స్పూన్ జీరా, నెక్స్ట్ పెప్పర్ కార్న్స్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 1 స్పూన్ ధనియా కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ కాజు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా చాప్ చేసి యాడ్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా చాప్ చేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వీటినన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? టూ రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకేనా? వెయిట్ మర్చిపోయాను. ఇవన్నీ వాటర్లో బాగా బాయిల్ అవ్వాలండి. ఓకేనా? చూసారా ఎలా కుక్ అయిందో? ఇలా కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది చల్లగా అవ్వాలంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకేనా? పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, వాటికి సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఒక 10 మినిట్స్ అయినా మ్యారినేషన్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? చూడండి, ఒక మిక్సీ జార్లో జింజర్ అండ్ గార్లిక్ వేసుకున్నాను. నెక్స్ట్ కొరియండర్ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇది చల్లగా అయింది కదా, ఇప్పుడు వీటిని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? ఇందులో ఆల్రెడీ వాటర్ ఉంది కదా, సో యాడ్ చేయక్కర్లేదు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఓకేనా? ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేసుకుందాం. మీకు కావాలి అనుకుంటే బటర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. అయితే గీ ఆర్ బటర్, ఈ రెండింటిలో ఏదో ఒకటి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకుందాం. నెక్స్ట్ వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ బే లీవ్స్, సినిమన్ స్టిక్స్ అండ్ క్లోవ్స్, వీటిని వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుందాం. జస్ట్ గీలో టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కుక్ చేసుకోవక్కర్లేదు. ఓకేనా? ఎక్కువగా కుక్ చేసుకుంటే హార్డ్గా అయిపోతాయి. సో జస్ట్ లైట్గా గీలో టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇవి కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో? నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, టొమాటో ప్యూరీ, ఇది యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుందాం.
నెక్స్ట్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్లో మొత్తంగా కుక్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ టేస్ట్ చూద్దాం. చిల్లీ పౌడర్ నేను అందులో డ్రై రెడ్ చిల్లీస్ అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, సో నేను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవట్లేదు. బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ ఫ్లోటింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. ఓకేనా? చూడండి, కలర్ కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిలో జాగరీ పౌడర్ ప్రిఫర్ చేయకూడదు, సో నేను షుగర్ ప్రిఫర్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ వీటిలో కసూరి మేతి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ పార్ట్ ఎలా వచ్చిందనేది టేస్ట్ చేసి చూద్దాం. ఓకేనా? చాలా టేస్టీగా ఉందండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో క్యాప్సికమ్ అండ్ పన్నీర్ పీసెస్ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి యాడ్ చేసుకుందాం. ముందు పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ క్యాప్సికమ్. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పన్నీర్ అండ్ క్యాప్సికమ్ కాంబినేషన్లో. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ కానీ లేకుంటే ఫ్రెష్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫైనల్గా ఎవరెస్ట్ పన్నీర్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా కొద్దిగా గీ యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. మీకు కావాలి అనుకుంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. చూసారా పన్నీర్ క్యాప్సికమ్ ఎంత టేస్టీగా వచ్చిందంటే, నాకు ఈ గీ యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యిందనమాట. మీరు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే నేను ఎక్కువగా గీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో నేను టేస్ట్ చూసానండి, చాలా టేస్టీగా వచ్చింది. వీలైతే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇది రైస్, రోటీస్, చపాతీస్ అండ్ చాలా కర్రీస్ మనం చపాతీతో తింటాం, కానీ పన్నీర్తో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది చపాతీస్. చూడండి, మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత టేస్టీగా వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. వీలైతే ఇంట్లో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. బాయ్ ఫ్రెండ్స్.